హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇదిగోండి పిండి ఇడ్లీ ఎలా ఉంటుందో చూపెడుతున్నాను, చూడండి. ఇలా పిండి ఇడ్లీ వేడి మీద అయితే ఇంకా చాలా బాగుంటుందండి. కొంచెం చల్లారిపోయినాయి. వేడి మీద అయితే పత్తి పువ్వులాగా ఇంకా తెల్లగా చాలా బాగుంటాయండి. రవ్వ ఇడ్లీ నచ్చిన వాళ్ళకి పిండి ఇడ్లీ నచ్చదు, పిండి ఇడ్లీ నచ్చిన వాళ్ళకి రవ్వ ఇడ్లీ నచ్చదండి. అందుకనేసి చిన్నపిల్లలు ఉండే ఇంట్లో రవ్వ కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి పిండితో చేసుకుంటే పిల్లలకి చక్కగా అరిగిపోతుందని నా ఉద్దేశం అండి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలని నేను ముందుకు వచ్చాను. నా వీడియోలకి లైక్లు అస్సలు కొట్టట్లేదండి. నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు లైక్లు కొట్టట్లేదు. ప్లీజ్ అండి, నా సబ్స్క్రైబర్స్కి విన్నపం చేసుకుంటున్నాను. నాకు లైక్లు కొట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్లు కొడితేనే కదండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది. కాబట్టి ఏమనుకోకుండా నా రిక్వెస్ట్ అనుకొని లైక్లు అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, కామెంట్ పెట్టట్లేదు ఫ్రెండ్స్. నా వీడియోలు ఎలా ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంటాయి అనే విషయం కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అందరూ నా సబ్స్క్రైబర్స్ పెడితే చాలు ఫ్రెండ్స్. ఇంకెవరు వ్యూవర్స్ అయితే చక్కగా వస్తున్నారు, కానీ వాళ్ళు చూసేసి స్వైప్ చేసేస్తున్నారు, కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. అందుకని నా సబ్స్క్రైబర్స్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, తప్పకుండా లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇడ్లీకి కాంబినేషను అల్లం చట్నీ, పల్లీ చట్నీ ఫ్రెండ్స్. ఇది పల్లీ చట్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్. థ్యాంక్ యూ.